మీరు ఈరోజు మూర్త విసర్జన, అదేవిధంగా మల విసర్జన పైన ఒక చక్కటి యోగాసనాలు నేర్పించారన్నమాట. మీరు అన్నట్లుగా ఈ సమస్య చాలా మందిలో ఉన్నది, కానీ ఈ సమస్యను ఎప్పుడు కూడా బహిర్గతం చేసుకోలేరన్నమాట. మామూలుగానే మన భారతీయులు ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలు కొంచెం ఈ సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోలేరన్నమాట. అందుకే మన పూర్వీకులు చాలా చక్కగా క్లుప్తంగా చెప్పారు. కాపురం గుట్టు, అనారోగ్యం రట్టు అన్నారు. అంటే గుట్టు అంటే ఏమిటి? కాపురం గుట్టుగా చేసుకోవాలి, పక్కవాడికి తెలియకూడదు. కానీ మీలో ఉన్నటువంటి అనారోగ్యం నలుగురితో చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఒక చక్కటి సూచనలు మనకి అందుతాయి అన్నమాట. అది మనం పాటిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. లేదు, కొంత ఆత్మీయులతో చెప్పుకోవటము, దానివల్ల సమస్యకు పరిష్కారము చాలా త్వరగా జరుగుతుందన్నమాట. ఒక విధంగా ఈ 2-3 నెలల్లో చేరేటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులే చెప్పాలి ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే ఇందాక విద్యాసాగర్ చెప్పారు, వారు 2.5 సంవత్సరాల నుంచి యోగాసనం చేస్తున్నారు. కానీ ఇటువంటి సమస్య పైన ప్రత్యేకంగా యోగా థెరపీ విధానంలో ఆసనాలు చెప్పడం అనేది ఈరోజు జరిగిందన్నారు. కాబట్టి వాళ్ళు 2 సంవత్సరాలు ఎదురు చూశారు. మేమంతా 2 నెలల్లోనే ఒక చక్కటి యోగాసనం నేర్చుకున్నా. ఇవి చక్కగా, ఎందుకంటే ఇంకొక విషయం, ఈ సమస్య నాలో కూడా ఉన్నది. ఈ మధ్య కాలంలో ప్రారంభమైంది. అంటే మూత్రం నిలుపుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఆ స్పర్శ మనం ఆ యొక్క సెన్సేషన్ రాగానే వెంటనే పోవాలనిపిస్తుంది. అది ఎంత తీవ్రం అవుతుందంటే మనం ఖాళీ ఉంటుందా లేదా రెస్ట్ అనేటువంటి అంత ఆందోళన గురవుతుంటాం అనమాట. ఇటువంటి చిన్న సమస్యలు అయినా కూడా ఎక్కువ ఆందోళనకు గురవటము, తర్వాత నలుగురు కలవకుండా ఉండిపోవటము, ఎక్కడన్నా పోవాలంటే ప్రయాణం అంటేనే చాలా ఆతుర్త అవన్నీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మనం తీసుకునేటువంటి చక్కటి ఆసనాలు ఇవన్నీ మనం రోజు చేసే ఆసనాలు. వాటిలో కొన్ని మార్పులు చేశారు చాలా. అందుకని ఈరోజు చాలామంది కనెక్ట్ అయి ఉంటారు, ఎందుకంటే ఇటువంటి సమస్యకు పరిష్కారం ఉంది. తర్వాత మీరు గురువు గారు చెప్పినట్లుగా, గురువు గారి తూనీరం అంటారు, అంటే వెనక చూస్తుంటారు, రాముడి వెనక కూడా ఒక బుట్టలాగా ఉంటుంది, దాంట్లో అనేక అస్త్రాలు ఉంటాయి. ఆ అస్త్రం ప్రయోగించాలి అన్నది ఎప్పుడు నిర్ణయిస్తారంటే, ఎదురుగా ఉండేటువంటి శత్రువు ఎటువంటి వాడు అనే దాని పైననే ఏ అస్త్రం ఉపయోగించాలి, గారుడమా లేదు బ్రహ్మాస్త్రం అనేది నిర్ణయించబడుతుంది అన్నమాట. కాబట్టి మనలో ఉండేటువంటి ఆరోగ్యం అనేటువంటి శత్రువును మన గురువు గారికి చెప్తూ ఉంటే ఆయన అప్పుడు ఒక్కొక్క అస్త్రాన్ని కూడా తీసివేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎంత లబ్ధి పొందాలనేది మనపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయం మన యోగ సాధకులు అందరూ కూడా బహిర్గంగా ఈ విధంగా మాట్లాడలేకపోయినా కూడా వారి సమస్యను ప్రత్యేకంగా వారికి చెప్పుకొని మంచి అందరికీ ఉపయోగపడేటువంటి పరిష్కారం గురువుగారు చెప్తారు. కాబట్టి మీరు ఆ విధంగా కూడా తోడ్పడతారనమాట. మీ సమస్యను చెప్పుకున్నప్పుడు గురువుగారు సమస్యకు పరిష్కారం ప్రత్యేకంగా చెప్పకపోవచ్చు, అంతా ఈ విధంగానే చెప్తారు. కాబట్టి అందరూ లబ్ధి పొందుతారు. ఆ విషయాన్ని కూడా గమనించాలి. తర్వాత ఈరోజు క్లాసు ప్రత్యేకంగా అద్భుతం అని చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే రోజు కూడా శబ్దరత్నాకరం చూస్తున్నా, అద్భుతానికి మించినటువంటిది ఏదైనా పదం దొరుకుతున్నా అని. కానీ అత్యద్భుతం అని చెప్పొచ్చు ఈరోజు. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలకు పరిష్కారం అంటూ చెప్పినప్పుడు మనకి అది ఆ తరగతి మనం చాలా అద్భుతంగానే పరిగణించాలి. కాబట్టి ఈరోజు గురువు గారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మల విసర్జన సమయంలో మీరు చెప్పినటువంటి ఆ సమస్య చాలామంది వృద్ధుల్లో వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సమస్య కూడా దానివల్ల ఎక్కువసేపు గడపవలసి వస్తూ ఉంటుంది మనము మరుగుదొడ్లో. ఇటువంటి సమస్యను చాలా చక్కటి పరిష్కారం చెప్పారు. కాకపోతే ఇవన్నీ కూడా మనం సాధన చేయాలి. ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టుగా 2-3 సార్లు, కనీసం రోజులో 3 సార్లు సాధన చేస్తూ ఉంటే వాటి ఫలితాలు కూడా అత్యంత త్వరితగతిన మనం పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, అదేవిధంగా మిగిలిన యోగ సాధకులందరికీ కూడా అభినందనలు. ఇవన్నీ చక్కగా మీరు సాధన చేయండి, ఫలితాలు పొందండి. చెప్పినట్లుగా మీ అనారోగ్య సమస్యలు గురువుగారితో పంచుకొని అందరికీ కూడా మార్గదర్శకులు అవ్వాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. నమస్కారం.